వైసీపీ నాయకుడు పాలడుగు దుర్గాప్రసాద్ అనే వ్యక్తి అక్రమంగా మట్టి తోలకాలు. వైసీపీ నాయకుడు పాలడుగు దుర్గాప్రసాద్ అనే వ్యక్తి అక్రమంగా మట్టి తోలకాలు జరుపుతున్నాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. జగనన్న కాలనీకి పర్మిషన్ తీసుకొని ఇటుకబట్టి వాళ్లకి మట్టి సరఫరా చేస్తున్నాడు అని నిలదీసిన గ్రామస్తులు మరియు స్థానిక టీడీపీ నాయకులు. దుర్గాప్రసాద్ను పిలిపించండి అంటూ ఎస్ఐను నిలదీసిన గ్రామస్తులు. జగనన్న ఇళ్ల పట్టాలు కూడా ఇప్పిస్తాను అని చెప్పి మనిషికి 10,000 వసూలు చేశాడంటూ ఈయనపై ఆరోపణలు జరుపుతున్నాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. జగనన్న కాలనీకి పర్మిషన్ తీసుకొని ఇటుకబట్టి వాళ్లకి మట్టి సరఫరా చేస్తున్నాడు అని నిలదీసిన గ్రామస్తులు మరియు స్థానిక టీడీపీ నాయకులు. దుర్గాప్రసాద్ను పిలిపించండి అంటూ ఎస్ఐను నిలదీసిన గ్రామస్తులు. జగనన్న ఇళ్ల పట్టాలు కూడా ఇప్పిస్తాను అని చెప్పి మనిషికి 10,000 వసూలు చేశాడు అంటూ ఈయనపై ఆరోపణలు. నేను మైనింగ్ దగ్గరికి వెళ్ళానండి. మైనింగ్ ఆఫీసర్తో మాట్లాడాను. అతను విజిలెన్స్కి అటాచ్ చేశాడు. విజిలెన్స్ ఏడీకి అటాచ్ చేశాడు. రమ్మన్నాడు, చూడమన్నాడు. విజిలెన్స్ ఏడీ రాలేదు. మీతో కూడా మాట్లాడతాను అన్నాడు. అది సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు అని ఆయన. మరి మాట్లాడాడో లేదో తెలియదు నాకు. అదే పర్మిషన్ ఒకటి అయిపోయింది, ఇంకొక పర్మిషన్ ఇచ్చామని అంటున్నారు. వాళ్ళకి ఏ పర్మిషన్ అన్నా ఈయనండి, కానీ వాడు మిస్లీన్ చేస్తున్నాడు. కుంట ముక్కల ఇటుకు ఎలక్టోర్కి తోస్తున్నాడు. ఆ దుర్గాప్రసాద్ అనే కాంట్రాక్టర్ పిలిపించండి. అసలు ఇక్కడ మైలారం మండలంలో ఉండబట్టి ఇబ్రహీంపట్నం అతను కాంట్రాక్ట్కి ఇచ్చారు. కొండపల్లి జగనన్న కాలనీ అన్నాడు. జగనన్న కాలనీకి ఇప్పుడు ఒక గుప్పిడి మట్టి కూడా వెళ్ళాల, అంతా ఇటుక పట్టేలకు వెళ్తుంది. ఏదో మన దగ్గర ఉన్న వీడియో కూడా చూపించండి. దాని మీద ఏం చేయమంటారు? మీరు చేయవలసింది అది నా ఉద్యోగం కాదండి.